నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, సంక్రాంతి వస్తుంది. సంక్రాంతికి ప్రజల సందడి లేకపోతే కళాకారుల సందడే కాకుండా రాజకీయ నాయకుల సందడి కూడా కనిపిస్తూ ఉంది. మరి పిఠాపురంకి సంబంధించి సంక్రాంతి సంబరాల్లోని పవన్ కళ్యాణ్ గారు అక్కడున్న కళాకారులతోని వాళ్ళతో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఆయన వాళ్ళ అభిష్టం మేరకు ఏవో ఒక 2 స్టెప్స్ అంటే కలిసి నేతలు అడుగులు వేయడం మనం చూస్తూ ఉంటాం. ప్రజలతో కలిసిపోవాలి కాబట్టి నాయకులు అనేవాళ్ళు. ఆయన ఏవో ఏసిన 2 స్టెప్పులకి వెంటనే వైసీపీ వాళ్ళు కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంటే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. మరి అంబటి రాంబాబు గారు వేసినంత గొప్పగా మెప్పించలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు అని అనిపిస్తోంది. మీరేమంటారు? అంటే ఆయన్ని ఎక్కడ బీట్ ఔట్ చేస్తారని మరి ఈయనకేమైనా లోపల ఒక భయం ఉందో ఏమో, ముందరే కౌంటర్ వేయడం మొదలుపెట్టారు. సో మీరేమంటారు దీనికి సంబంధించి? ఇక్కడ పండగ వాతావరణం ఆంధ్రదేశంలో నెలకొంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మెగా డిఎస్సీలు కానీ పోలీసులు 6,000 మంది జాయినింగ్ పత్రాలు అందుకోవడం కానీ రకరకాలుగా ఇప్పుడు పాడేరు లాంటి ప్రాంతాల్లో రోడ్లు పడడం, బస్సులు పడడం అన్నీ ఏంటి వాళ్ళు ఊహించినటువంటి కళలు నెరవేరుతున్నాయన్నమాట. తర్వాత ఈ పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా చాలా మంచి స్ట్రాటజీ ఉంది. మీరు ఎన్ని చేయండి కానీ పవన్ కళ్యాణ్ ఈరోజు చేసే పనికి వచ్చినంత పాపులారిటీ వస్తుందా? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చి ముగ్గురు వేయించడం, కోలాటం ఆడించడం, చెమ్మచేకలు ఆడించడం ఇవన్నీ చేసిన తర్వాత ఒకవేళ మనిషికి వచ్చారు ఇచ్చారనుకోండి, ఎంత పబ్లిసిటీ అండి? చిన్న పబ్లిసిటీ. ఎప్పుడు బయటికి రారు కదా. ఎందుకు వస్తారు అందరూను? పవన్ కళ్యాణ్ వచ్చారు కాబట్టి వస్తారు. పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తాడు? పిఠాపురం నియోజకవర్గం తంది కనుక వస్తాడు. పిఠాపురం నియోజకవర్గం తందేనా ఎందుకు వస్తున్నాడు? ప్రతి పిఠాపురంలోనే అంతర్గతంగా కలహాలు పెడుతున్నారు. ఈ కలహాల్ని మాపడానికి వస్తున్నారు. అదే మాట చెప్పాడు. ఎవరైనా సరే పిఠాపురంలో మాత్రం పార్టీలో అంతర్గత కలహాలు పెట్టినట్టయితే మాత్రం తాట చేస్తా అన్నాడు. అవును. బట్ ఏది ఆంతర్యం ఏదైనప్పుడు కూడా సందడి ఈ సంవత్సరం పిఠాపురంలో ఉన్నట్టుగా ఇంకా ఏ సంవత్సరం కూడా ఉండదు. అది బిగినింగ్ కదా. కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బిగినింగ్ ఇయర్ కదా. ఒక పక్క గుళ్ళు గోపురాలు తయారవుతున్నాయి, ఒక పక్క గ్రంథాలయాలు తయారవుతున్నాయి, ఒక పక్క ఉప్పుల తాలూకు ఏదో వాళ్ళు ఒకటి కన్స్ట్రక్షన్ వాళ్ళు తయారవుతుంది. ఇలా ఒకటి కాదు. అలాగే ఎక్కడ వేరే స్కూల్స్కి వాటికి పిల్లలకి బస్సులు వాళ్ళకు ఒక రోజుకి 4 సార్లు బస్సులు వేస్తున్నారు. ఇదంతా బాగా పండుగ వాతావరణమే నెలకొందన్నమాట. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ అక్కడ, అంబటి రాంబాబు అక్కడ. అదే సార్, అప్పట్లో అంబటి రాంబాబు గారు వేసిన స్టెప్పుల్ని కొన్ని సినిమాల్లో కూడా పెట్టుకున్నారు. అసలు అద్భుతమైన స్టెప్పులు అవి. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆయన సినీ ప్రేక్షకుల్ని మెప్పించినా కూడా ఆ స్టెప్పులు ఈయన వేయలేకపోయారు కదా. అదే సంబరాల రాంబాబు గారు అని అన్నారు. మరి పవన్ కి ఎట్లాంటి బిరుదిస్తారు? అదే ఈ సంబరాల రాంబాబు తాడు చరిత్ర చెప్తాను వినమ్మా. ఈయన సంజన సుకన్య అనేటువంటి ఒక ప్రాణ స్నేహితురాళ్ళు ఉన్నారు. ఆ సంజన సుకన్యల్ని బయట పడిపోయారు మాట. ఏదో ఒక అరగంట పావు గంట ఏదో ఆయన వాళ్ళతో మాట్లాడడానికి ప్రాధేయపడేసరికి ఈయన ప్రాధేయాన్ని కొట్టి పారేశారు, బయట పడేశారు అన్నమాట. ఏంటి ఇది, ఈయన కొంచెం ఆడ స్నేహితులు లేకపోతే ఉండలేడు, ఈయన ప్రాణం ఆగదని బయట పడేశారు. ఆ తర్వాత నుంచి అంబటి రాంబాబు ఏం చేశాడు? మొత్తం అంతవరకు రంగేసుకొని ట్రిమ్గా తిరిగినటువంటి అంబటి రాంబాబు అప్పటి నుంచి రంగేయడం మానేశాడు.
గడ్డం కూడా పండిపోయింది, తలంతా పండిపోయింది, బనీళ్ళు అయ్యి అప్పుడప్పుడు వేస్తున్నాడు కానీ ఒక పండుగ వాతావరణం సంక్రాంతి వచ్చినప్పుడు వీళ్ళందరికంటే ఎక్కువ క్రెడిట్ కొట్టేద్దాం అని చెప్పేసి ఆయన మామూలుగా ఇప్పుడు చావునప్పుడు వాయిస్తే అక్కడ ముందు డ్యాన్స్ చేస్తారు కదా. చావు అంటే చావు అని కాదు, ఏదైనా కారులు వెళ్తున్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు కొన్ని డ్యాన్సులు వేస్తారన్నమాట. వాళ్ళకి నిజంగా డ్యాన్స్ రాదు కానీ 2 చేతులప్పుడు 2 కాళ్ళు ఊపడమే డ్యాన్స్ అనుకుంటారు. ఆ ఊపడం బాగా చేశాడు. అంటే అంబటి రాంబాబు ఆ విధంగా కాళ్ళు చేతులు ఊపే ప్రయత్నం మాత్రం బాగా చేశాడు. ఇంకా అందరి దృష్టిలో కూడా పడింది మాట. ఏదైనా ఒక సంతటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలంటే ఆ కాలు 2 చేతులు పైకెత్తడం, కింద దించడం, 2 కాళ్ళు పైకెత్తడం, కింద దించడం, ఏదో డప్పు కొనుక్కోగా అది దానికి లయ, శృతి, తాళం ఏమీ లేవు. అదే ఇదేమిటి, నేను అంత బాగా చేశాను కదా, నన్ను సంబరాలు రాంబాబు అన్నారు, ఈ నాలాగా కూడా చేయలేకపోయాడు కదా, ఈయనేమో హీరో అన్నారు, ఆయన నేనేమి తక్కువ అంటాడు ఆయన. అలాగే ఈయన కూడా 400 కోట్లు పెట్టి మన ఇది దాని పేరు రాజాసాహెబ్ లాంటి సినిమా చేస్తే ఈయన్ని కూడా సూపర్ హీరో అంటారు. అంత ఆయన దగ్గర 400 కోట్లు పెట్టి ఆయనకున్న అందానికి, ఆయనకున్న గడ్డానికి, ఆయనకున్న హెయిర్ స్టైల్కి సినిమా చేసి పెద్ద హీరో సినిమా చేసి ఆ సినిమాలో ఇలా డ్యాన్సులు చేస్తే నిజంగా ప్రజలు అనుకుంటారు, తప్పకుండా అనుకుంటే పవన్ కళ్యాణ్ ఏంటి, చిరంజీవి ఏంటి, వాళ్ళకంటే మించిన ఆర్టిస్ట్ అనుకుంటారు. అది అంటే అప్పట్లో బాగా విమర్శలకి గురయ్యింది ఆయన డాన్స్ గాని, ఆడవాళ్ళతో మరి క్లోజ్ గా వెళ్ళిపోయే స్టెప్పులు గాని అత్యంత విమర్శలకు గురయ్యింది. మరి అప్పుడు నన్ను విమర్శించారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వేసిన స్టెప్పులను మీరు విమర్శించరా అన్నట్టు, అంటే తనకి వాతలు పడినాయి కదా, మరి అక్కడ వాతలు పెట్టరా అన్నట్టు ఆయన ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారనమాట. అవునమ్మా, మాట చెప్పడానికి సిగ్గుండాలమ్మా. అసలు నాకు పాటలు రావు, పాటలు రానేమో నన్ను నా చేత ఎవరో పాట పాడించారు. నేను జన్యు చెప్పాను, నా పాటలు రావండి, నా చేత పాట పాడించొద్దని చెప్పాను. చెప్పిన తర్వాత ఏంటంటే పాటలు పాడిస్తే అభాస పాలైపోయింది, రసాభాస అయిపోయింది. అలాగే లతా మంగేష్కర్ వచ్చింది, ఆవిడకి పాటలు వచ్చో రావో ఏమో తెలియదు కానీ అమ్మ ఓ పాట పాడమని చెప్పేసరికి పిన్ డ్రాప్ సైలెన్స్, అలాగా కళ్ళు అప్పగించి ఆస్వాదిస్తూ కూర్చున్నారు అనమాట. ఆవిడ స్థాయి ఆవిడది, నా స్థాయి నాది. ముందు నా స్థాయి ఏమిటో చూసుకోవాలి కదా. నన్నే ఏమంటాడు, వీడు పిల్లి పిచ్చిరి గాడరా, వీడు ఏమిటి, వీడి పాట ఏంట్రా, ఈ డ్యాన్స్ ఏమిట్రా నన్ను అనుకుంటారు. అది మరి కమల్ హాసన్ డ్యాన్స్ చేసినట్లయితే ఏమిటి ఎంత మెరుగలు తిరిగిపోయాడు, ఏదో అనుకుంటే అది శరీరమా లేకపోతే ఏమిటి స్ప్రింగా. ఇప్పుడు ప్రభుదేవ డ్యాన్స్ చేశారు అనుకుంటే ఆయనకి ఏదైనా పేరు పెడతామా? అదే మనం మా అంబటి రాంబారావు డ్యాన్స్ చేశారు అనుకో, ఆయనకి ఏదైనా పేరు పెట్టకుండా ఉంటామా? అందుకే కదా సార్ పెట్టారు కదా సంబరాల రాంబాబు అని. ఎన్ని పేర్లు పెట్టాలో, 2-3 పేర్లు చాలా వారికి, ఎన్ని పేర్లు పెట్టాలో అన్ని పేర్లు పెడతారు. దాన్ని బాధపడవలసిన అవసరం ఏముంది? మనకు రాని ప్రయత్నం చేశాము. ఇప్పుడు నన్ను డ్యాన్స్ చేయమంటే నేను చేస్తాను, నాకు రాదండి అని 2 చేతులు జోడించి దండం పెట్టేస్తాను. అంటే మిగతా వాళ్ళకంటే నీకేదో ప్రతిభ ఉందని నీ పర్సనల్ ఫీలింగ్ కావచ్చు, నీకు అనుభవం ఉండొద్దు, నిన్ను జనాలు కోరుకోవద్దు, జనాలు కోరుకున్న తర్వాత నువ్వు వేసే డ్యాన్స్ని మరి మర్చిపోవద్దు, కలకాలం గుర్తుండిపోతుంది. అంబటి రాంబాబు డ్యాన్స్ అంటే ఆ కళ్ళల్లో అలా నెట్టిపోతుంది అన్నమాట. అందుకే ఈ పరిహాసం అంతా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.